ఆ సేవకుని ఆ పొలంలోకి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకొని వాళ్ళు రోజు పని ప్రారంభించారంట. పని ప్రారంభిస్తే ఆ పొలానికి నీళ్లు కావాలి. పక్కన ఒక చెరువు ఉంది. 25 సంవత్సరాల నుంచి ఆ చెరువు నిండిన దాఖలాలే లేవు. ఎన్ని వర్షాలైనా వచ్చిన ఒక చెరువులో చొక్క నీరు కనపడదు. కానీ వీళ్ళు ప్రార్థన చేసుకుని విశ్వాసంతో అక్కడ దిగారు. దేవుణ్ణి అడిగారు, అయ్యా మా పొలము పంట పండాలి, మా కష్టం దీవించబడాలి, మా కష్టార్జితం ఆశీర్వదించబడాలని అడిగారు. అడిగి పంట పండించడానికి పని చేయడానికి ప్రారంభించారు. అయితే దేవుడు ఆశీర్వాదకరంగా ఆ చెరువు నిండేట్లుగా, ఒక వర్షాన్ని దేవుడు అనుగ్రహించి చెరువు నిండేట్లుగా ఆ సంవత్సరం అంట ఎప్పుడు ఎవరికి రాని దిగుబడి, ఎప్పుడు ఎవరికి రానటువంటి ఆశీర్వాదం, ఎకరానికి 22 క్వింటాలు వచ్చిందంట. వెంటనే దేవుని సంతోష సాక్ష్యం చెప్పుకున్నారు. మరొక సంవత్సరం మరలా వాళ్ళు పొలం తీసుకుంటే అందరూ అనుకున్నారంట, సర్లే ఒక సంవత్సరం అయితే పండింది వెళ్ళది, మళ్ళీ ఏం పండిద్దులు అనుకున్నారంట. ఈసారి ఏం జరిగిందంటే